ఓసీల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసీల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలటి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులతో మహాధర్నా ఏర్పాట్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అగ్ర కులాలలోని పేద విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైట్ ఇక్కడ సార్ సార్ చూడే ఇక్కడ కనీసం పేర్లనే ఇప్పుడు గుర్తుగా అట్లా ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఓసీలు ఐక్యత, అన్ని వర్గాలకు సమన్వయం, అన్ని వర్గాలకు సమన్వయం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అన్ని వర్గాలకు సమన్వయం జరగాలి. జై ఓసీ, పేదవారికి అందరికీ. మరియు వివిధ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యం లోపల ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీల హక్కుల సాధనకై నిర్వహించే ఓసీల జాతీయ స్థాయి మహాధర్నాకు వివిధ రాష్ట్రాల నుంచి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఓసీలు హాజరు కావాలని చెప్పి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ఇప్పటికే మేము అన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే ఉమ్మడి ఏపీ సీఎం ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు గారికి, పలువురు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, తర్వాత వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా మేము ఈ జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి ధర్నాకు హాజరు కావాలని చెప్పి మేము వినతి పత్రాలు, మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దీనికి చాలా మంది దాదాపు సానుకూలంగా స్పందించారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఓసీల న్యాయమైన డిమాండ్లు అయినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చాలా చోట్ల వివిధ రాష్ట్రాల్లో కానీ మన దగ్గర కానీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మన ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. మాకున్నటువంటి మా పేదలైనటువంటి విద్యా, ఉద్యోగాల, ఉపాధి లోపల వాళ్ళకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించక చాలా మంది వారు దూరం అవుతారు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధానం, రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం అని చెప్పి ఇది కావాలని చెప్పి మెలికలు పెట్టి మండల తహసీల్దార్ కూడా దీన్ని వివక్ష చూపుతారు. దీంతో సర్టిఫికేట్ల జారీ లోపలే అవకతవకలు జరుగుతున్నాయి కనుక కేంద్రం లోపల, రాష్ట్రం లోపల సర్టిఫికేట్ల జారీ లోపల ఒకే నిబంధన విధించాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు ఒకసారి జారీ చేసిన సర్టిఫికేట్ పరిమితి 5 ఏళ్ళు ఉండాలని, ఈడబ్ల్యూఎస్ వార్షిక ఆదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఏవైతే కేటాయించిన విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల లోపల ఆ పోస్టులను కూడా, బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీపచేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర స్థాయి లోపల అమలు చేయడానికి, అలాగే ఓసీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి ఒక జాతీయ స్థాయి చట్టబద్ధత గల ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాజకీయ రిజర్వేషన్ లోపల కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ఏ కులానికి, ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఏమంటున్నాం అంటే ఓసీలకు ఇప్పటి వరకు కూడా రాజకీయ రిజర్వేషన్లు అనేది లేవు. చాలా మంది జనరల్ సీట్లు ఉన్న అంత ఓసీలు అనుకున్నారు, అది కాదు. జనరల్ సీట్లు లోపల అందరు పోటీ చేస్తారు. మొన్ననే చూసినాం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కానీ చాలా దారుణంగా, ఎందుకంటే 13% గెలవలేకపోయారు. అలాగే మున్సిపల్, తర్వాత
ఈ అర్బన్ కార్పొరేషన్లో కూడా ఓసీల సంఖ్య 90%